శ్రీలత సీతాకాంతును తీసుకుని రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ పడుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి వాళ్ళ తాతయ్య అయితే కోపంగా, మేమేదో నేరం చేసినట్టు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నారేంటి అసలు? మీ కొడుకే మా మైథిలి వెంటపడి రామలక్ష్మి రామలక్ష్మి అంటూ మమ్మల్ని విసిగిస్తున్నాడు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అని అంటూ ఉంటే, ఇక వాళ్ళ నానమ్మ అయితే పోలీసుల్ని పిలవమని అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే, అత్తయ్య గారు పోలీసుల్ని పిలుస్తారంట, ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళిపోతాం పదండి అని అంటుంది. శ్రీలత మాత్రం రానివ్వు, అటో ఇటో తేల్చుకుని వెళ్తాను, అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని అంటుంది. ఇక సీతాకాంత్, అమ్మా ఏందమ్మా నువ్వు రా, నీతో మాట్లాడాలని తనని బయటికి లాక్కొని వెళ్తాడు. ఇక బయటికి వెళ్లిన తర్వాత, నువ్వు చేసేది ఏమైనా బాగుందమ్మా, పరువు పోయేలాగా మాట్లాడుతున్నావు, వాళ్ల ముందు నా పరువేం కాను, ఇలా చేస్తే నేను మళ్ళీ వాళ్లతో ఎలా మాట్లాడగలను, ఈ ఇంటికి ఎలా రాగలను, అయినా నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను, నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు అని వాళ్ళని వెళ్లి కారులో కూర్చోమని సీతాకాంత్ లోపలికి వస్తాడు. అత్తయ్య గారు, బావగారు లోపలికి వెళ్తున్నారు అత్తయ్య గారు అని వల్లి చెప్తుంది. వెళ్ళనీవే, ఇంత గొడవ జరిగిన తర్వాత వాళ్ళు మొఖానే చీ కొడతారు, లోపలికి ఎందుకు రానిస్తారు, పోనీ ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు అని శ్రీలత అంటుంది. ఇక సీతాకాంత్ లోపలికి వెళ్ళగానే వాళ్ళ తాతయ్య అయితే, ఏం బాబు మళ్ళీ వచ్చావు, ఇంకా అడగాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అంటాడు. మా అమ్మ చేసిన గొడవకి మీకు క్షమాపణ చెప్తున్నానండి, నన్ను క్షమించండి అని అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి చేయి పట్టుకుని, మైథిలి గారు, మా అమ్మ చేసిన దానికి నాకు చాలా సిగ్గుగా ఉంది, నన్ను క్షమించండి అని అడుగుతాడు. ఇక రామలక్ష్మి అయితే, అంత మాట అనకండి, మీ అమ్మ చేసిన దానికి మీరేం చేస్తారు, మిమ్మల్ని నేనెప్పుడు తప్పు పట్టడం లేదు, మీ భార్య మీద మీకు ఉన్న ప్రేమను అర్థం చేసుకున్నాను కాబట్టే నేను ఇంతగా మాట్లాడుతున్నాను, మీరు నన్ను రామలక్ష్మి అని వేధించకుండా నేను మైథిలి అని మీరు నమ్మితేనే ఈ ఇంటికి రండి, అలాగైతేనే నేను మీతో మాట్లాడతాను, లేదంటే మీరు ఇంకెప్పటికీ ఇంటికి రావాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఇక సీతాకాంత్ అయితే, సరే మైథిలి గారు వస్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రామలక్ష్మి శ్యామ్ కి ఫోన్ చేసి శ్రీలత గురించి రమ్య గురించి విచారించమని చెప్పడంతో, ఇక శ్యామ్ అయితే శ్రీలత వాళ్ళ ఇంటికి వచ్చి దాంకొని అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. శ్రీలత వల్లీలు గురువు గారి దగ్గర ఉన్న శిష్యుడితో మాట్లాడుతూ ఉంటారు. సీతాకాంత్ జాతకంలో రెండో పెళ్లి ఉందని, రమ్యని పెళ్లి చేసుకుంటే కుటుంబం బాగుంటుందని చెప్పమని చెప్పాను, అలాగే చెప్పావు, ఇంకా కొన్ని జోడించి కూడా చెప్పావు, దానికి చాలా సంతోషం. రమ్యని సీతాకాంత్కి ఇచ్చి పెళ్లి చేసి నేను అనుకున్నది సాధించాలి అంటే ఆ మాత్రం చెప్పాలి, లేదంటే సీతాకాంత్ రమ్యని పెళ్లి చేసుకోడు, గురువు గారి మీద సీతాకాంత్కి నమ్మకం కాబట్టే అలా అబద్ధం చెప్పమని చెప్పాను. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ సీతాకాంత్కి గురువు గారు చెప్పారని మళ్ళీ గుర్తు చెయ్యి అని చెప్పి అతనికి డబ్బు ఇస్తుంది. అత్తయ్య గారు, మీ బుర్రే అత్తయ్య గారు, మీరు ప్లాన్ వేస్తే ఈ గురువు గారు దాన్ని అమలు చేశారు, ఇక బావగారు సచ్చినట్టు రమ్యాని పెళ్లి చేసుకుంటాడు అని వల్లి అంటూ ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నిటినీ శ్యామ్ వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తూ ఉంటాడు. ఇక వీడియో తీసేసిన తర్వాత ఆ వీడియోని వెంటనే రామలక్ష్మికి పంపించేస్తాడు. ఇక ఆ శిష్యుడైతే శ్రీలత ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రామలక్ష్మి సీతాకాంత్కి రమ్యకి జరిగే పెళ్లిని ఎలా ఆపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య రమ్యని సీతాకాంత్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు, దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, ఈ పెళ్లిని మాత్రం జరగనివ్వకూడదు, ఎలాగైనా ఆపేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అంతలో శ్యామ్ పంపించిన వీడియో రావడంతో ఇక రామలక్ష్మి ఆ వీడియోను చూసి అవాక్కవుతుంది. సీతా గారికి గురువు గారి మీద అతని శిష్యుల మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ శిష్యుణ్ణి తను పావుగా వాడుకుని అబద్ధం చెప్పించిందన్నమాట. ఇంకా మారలేదా ఈవిడ, ఇక ఈ జన్మకి బుద్ధి రాదు, ఉండు చెప్తా నీ పని అని ఆ వీడియోని శ్రీలత ఫోన్ కి పంపిస్తుంది. అన్నోన్ నెంబర్ తో పంపించడం వల్ల శ్రీలతకి నంబర్ కూడా తెలీదు. వీడియో రావడాన్ని చూసిన శ్రీలత ఏందో వీడియో వచ్చినట్లుంది అని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక దాన్ని చూసి ఒక్కసారిగా నోరు వెళ్లబెడుతుంది. వెంటనే వల్లిని అరుస్తుంది, కొంపులు మునిగిపోయేలా ఉన్నాయి, ఒకసారి ఈ వీడియో చూద్దు రావే అని అరుస్తుంది. ఇక వల్లి వచ్చి ఆ వీడియోను చూసి తనైతే గుడ్లు తేలేస్తుంది. అత్తయ్య గారు, మనం మాట్లాడుకునేది ఎవరు వీడియో తీసుంటారు, మన ఇంట్లో తెలియకుండా ఎవరు తీసుంటారు, చూద్దాం రండి అని గబగబా గార్డెన్ లోకి వచ్చి చూస్తారు. అక్కడ ఎవ్వరూ కనిపించకపోయేటప్పటికీ ఇక శ్రీలత అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు ఆ మైథిలి మీదే అనుమానం, ఎందుకంటే ఆ రోజు కూడా నిశ్చితార్థాన్ని తనే ఆపిందేమో అని నాకు అనుమానం, ఆ రోజు తన చూపులు ప్రవర్తన అనుమానంగానే ఉన్నాయి, అంటే ఇప్పుడు పెళ్లి ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తుందన్నమాట, తనకేంటి అవసరం, తేల్చుకుంటా, ఆ మైథిలి కథ తేల్చేస్తా అని అంటుంది. రామలక్ష్మి తన ఫోన్లో సీతాకాంత్తో తను దిగిన ఫోటోలను చూసుకుని బాధపడుతూ ఉంటుంది. మీలాగా ప్రేమ పంచే భర్తని వదులుకోవడానికి చాలా బాధగా ఉందండి, కానీ తప్పడం లేదు, మీరు సంతోషంగా ప్రాణాలతో ఉండాలంటే నేను దూరంగా ఉండాలి, అందుకే ఎంత బాధనైనా దిగమింగడానికి సిద్ధపడ్డాను అని అనుకుంటూ ఉంటుంది.
ఇక ఫోన్ ని టీపాయ్ మీద పెట్టేసి తన లోపలికి వెళ్తుంది. అంతలో రామ్ లోపలికి వచ్చి ఫోన్ కనపడగానే వీడియో గేమ్ ఆడాలని ఫోన్ ఎత్తుకుంటాడు. రామ్ లక్ష్మి అది చూసి గబుక్కున ఫోన్ ని లాగేసుకుంటుంది. ఎక్కడ తన ఫోటోలు చూసేస్తాడో అని. ఏంటి రామ్, ఒక్కడవే వచ్చావా అని రామలక్ష్మి అడుగుతుంది. లేదు మిస్, సీత కూడా వచ్చాడు, తనకి ఫోన్ వస్తే బయట మాట్లాడుతున్నాడని చెప్తాడు. ఇక రామలక్ష్మి వాళ్ళ నానమ్మ అయితే రామ్ కి జ్యూస్ తెచ్చిస్తుంది. ఇక వాడు తాగేసి వాళ్ళు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సీతాకాంత్ లోపలికి వస్తాడు. మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి మిస్, గేమ్ ఆడతాను అని రామ్ అడగడంతో ఫోన్ లో వద్దులే, మనము నిజంగానే ఆడుకుందామని చెప్తుంది. అయితే రండి మిస్ ఆడుకుందామని రామలక్ష్మిని బయటికి లాక్కెళ్తాడు. వాళ్ళ వెనకాలే సీతాకాంత్ కూడా వస్తాడు. సీతాకాంతుని చూసిన రామలక్ష్మి అయితే ఏంటండి మళ్ళీ ఇలా వచ్చారు, నిన్నే చెప్పాను కదా మా ఇంటికి రావద్దని అని అంటుంది. ఇక సీతాకాంత్ ఇలా చెప్తూ ఉంటాడు. మా నాన్న మిమ్మల్ని చూడాలంటే తీసుకొచ్చాను. ఎటు మీరు లండన్ వెళ్ళిపోతున్నారు కదా, మీరు ఉన్నన్ని రోజులు బాబు మీతో ఆడుకుంటే వాడికి మెమరీస్ గా మిగిలిపోతాయని తీసుకొచ్చాను, అంతే, ఇంకేం లేదని చెప్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి కూడా మనసులో ఇలా అనుకుంటుంది. నేనిక్కడ ఉన్నన్ని రోజులు మీతో గడపాలని నాకు ఉందండి, అలా జరిగితే నాకు సంతోషమే కదా అని అనుకుంటుంది. అంతలో రామ్ వచ్చి దాగుడు మూతలు ఆడతామని చెప్పడంతో ఇక అందరూ కలిసి దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు. రామలక్ష్మి కళ్లకు సీతాకాంతే గంతలు కడతాడు. ఇక రామలక్ష్మి ఇద్దరిని తరుముకుంటూ ఉంటుంది. సీతాకాంత్ రాములు రామలక్ష్మికి దొరకకుండా పరిగిస్తూ ఉంటారు. కళ్ళకి గంతలు కట్టుకున్న రామలక్ష్మి సోఫా కాలుకి తగిలి సీతాకాంత్ మీద పడిపోతుంది. రామ్ కావాలనే సీతాకాంత్ని తోయడంతో సీతాకాంత్ వెళ్లి రామలక్ష్మికి తగిలి ఇద్దరు పడిపోతారు.